దీంట్లో ఉన్న చెత్త అంతా ఇలా కంటైనర్ వేసేసుకొని దీన్ని ఒక రోజు 2 రోజులు మంచిగా ఎండబెట్టేసుకొని మనము బాటిల్స్లో నింపేసి ఇలా మొక్కలు పెట్టేసుకుందాము. ఇంతకుముందు ఎప్పుడు పెడతాం కదా అట్లే అనమాట. తర్వాత ఇప్పుడు ఇంకేం చేయాలంటే మట్టిని కాస్త లూజ్ చేసుకొని సాయంత్రం పూటనైతే ఎరువు వేసుకుందాము. ఎందుకంటే మొక్కలు మొన్న పెట్టాం కదా, ఎరువు వేస్తే మొక్కలు ఏంటంటే తొందరగా పికప్ అవుతాయి. ఇంకొంది తర్వాత మనము మట్టి తవ్వినప్పుడు మొక్కకి దగ్గరికి ఇలా ఒత్తి పెట్టేసామనుకోండి, రూట్స్ అయితే డిస్టర్బ్ అవ్వవు. వర్షం పడినా గాలి వచ్చినా కానీ మొక్కకైతే ఏమీ కాదు. చేతికి మించిన ఆయుధం లేదు కదా. చేతితో చేసినంత ఈజీగా మనము పరికరాలతో చేయలేమేమో అనిపిస్తుంది. ఇండియన్ మామ్స్కి ఏ పనైనా చేతితో వేస్తే ఆ యొక్క సాటిస్ఫాక్షన్ వేరుగా అనిపిస్తుంది. ఇంకోండి ఇవన్నీ అయిపోయిన మొగ్గలు. వీటితో పాటు వీటి ఆకులు కూడా తీసేసి దీంట్లో వేద్దాం. ఒకవేళ ఇక్కడ మొగ్గలు పోతే ఏం కాదు, మళ్ళీ కొత్త చిగురు వస్తాయి. ఇంకోండి వాటికి నీళ్ళు పోయలేనట్టు సైడ్ బ్యాక్ సైడ్ వాటికి మొత్తం ఎండిపోయింది. ఇది మంచిగా బుషీగా ఉంటే మస్తు అనిపిస్తుంది. ఇంకోండి దీన్ని కూడా ఇంకా వీటి పని అయిపోయింది. ఇంకా ఈ మొక్కలు అయిపోయాక ఈ కుండీలు తీసేసేయాలి. ఇంకండి వీటిని కూడా కాస్త కట్ చేద్దాం. కట్ చేస్తే మంచి కొత్త చిగురు వస్తుంది. పెద్దగా ఉంటే అంత చిగురు రాదు. ఇదిగోండి కోడి పిల్లల్ని వదిలేసాను కదా, మధ్య మధ్య చూడండి సడన్గా మర్చిపోయాను, సడన్గా గుర్తుకొచ్చాయి వాటిని వదిలేసాను కదా అని. పాప ఊరికే కట్టేసి బాస్కెట్లో పెట్టి వాటి కూడా ఆస్ట్ వస్తుంది, కానీ ఇంకా వదిలేసి మనం అబ్జర్వ్ చేద్దాంలే అనేసి వదిలేసాం. దీంట్లో కూడా ఉంది. ఇవన్నీ తీసేయడం వల్ల కుండీలలో మనకి పురుగు రాకుండా ఉంటుంది, మొక్కలు మంచి హెల్తీగా పెరుగుతాయి. వీటినే మనము మళ్ళీ బాటిల్లో వేసి పెట్టేసుకుందాము. డ్రై అయిపోయిన తర్వాత ఇదిగోండి మట్టి జొండలా లూజ్గా ఉండాలి. ఇంత మంచిగా లూజ్గా ఉంది అసలు. ఇవ్వండి రేపు కూడా మళ్ళీ బాటిల్స్లో నీళ్ళు నింపి పెట్టాలి. ఎండ బాగా ఉంది, మనం ఊరికి వెళ్ళినప్పుడు నీళ్ళు పోయడానికి ఎవరూ లేనన్నప్పుడు అలా బాటిల్స్లో నీళ్ళు నింపేసి పెట్టేసుకోవాలి. మొన్న ఫంక్షన్స్ టైంలో అట్లే చేశాను అనమాట. ఒక 2 రోజులు ఇంకా టైం ఉండదు నీళ్ళు పోయడానికి అనేసి అన్ని కుండీల్లో బాటిల్స్ నింపి పెట్టేసా. ఇంక అప్పటిని తీయలేదు అనమాట బాటిల్స్ని. ఇంకండి లాస్ట్ టైము ఈ కుండీలో ఉన్న మొక్కకి మనకి మంచిగా పువ్వు వచ్చింది కదా, వచ్చిన తర్వాత పోయింది. ఇదిగోండి ఇప్పుడు దీనికి మీకు అనిపిస్తుందా, సన్నగా ఉంది పురుగు. అలా వస్తే దానిమ్మకి అప్పుడు ఇక చేసేది ఏం లేదు, అన్ని కొమ్మలు కట్ చేసేయాలి. ఇట్లా అన్ని కొమ్మలు కట్ చేస్తే అదే రికవర్ అవుతుంది. సాయంత్రం పూట కాస్త నీమ్ ఆయిల్ స్ప్రే చేద్దాం. ఫ్రెండ్స్, మీరు సంక్రాంతి పండగకి పిండి వంటలు చేసుకోవడం అయిపోయిందా? కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. నిన్న ఒకటి అయిపోయింది, మళ్ళీ మండే రోజు చేసుకుందాం. ఇంకా ఇదిగోండి ఇదే మొక్క అనమాట, మీకు అక్కడ చూపించాను కదా బుషీగా వస్తుందని. ఇదిగోండి అదే ఇంకొక మొక్క, మంచిగా బుషీగా వస్తాయి. ఇవి కూడా చూడండి ఎంత ముద్దుగా అనిపిస్తాయి. అసలు వాటర్ బాటిల్లో ఉన్నాయి ఇవి, చూసారా? ఇంత చిన్న బాటిల్లో ఇంత మంచిగా వచ్చాయి మొక్కలు. ఇవన్నీ అట్లే చేస్తాము. తర్వాత దొండ మొక్కను ఫ్రెండ్స్కి ఇది లీచి మొక్క అనుకుంటున్నాను, మీరేం మొక్క అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. ఇదిగోండి వంకాయ చెట్టు కూడా అంతా పురుగు వచ్చింది. ఆకులన్నీ తెంపేద్దాం. ఈ మొగ్గలు తీసేసి దీంట్లో వేస్తే మళ్ళీ కొత్త మొలకలు అయితే వస్తుంది. ఇదిగోండి మొన్న పాలకూర విత్తనాలు పెట్టాను కానీ ఏమి రాలేదు. మొన్న చాలా విత్తనాలు పెట్టాను అసలు.
ఒక్కోసారి అంతే కదా, మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఏది రాదు, ఎక్స్పెక్ట్ చేయకుండా వదిలేస్తూనే వస్తుంది. ఇంకోండి, మొన్న మనం చెప్పాం కదా, ఇవి ఆకులన్నీ తీసేస్తే కొత్త చిగురు వచ్చి మొగ్గలు వస్తాయని గులాబీలు. ఇదిగోండి ఒక మొగ్గ స్టార్ట్ అయింది, ఇదిగోండి ఇక్కడ ఇంకొక మొగ్గ వచ్చింది, ఇదిగోండి ఇక్కడ కూడా ఒక మొగ్గ వచ్చింది. గులాబీలు ఏంటంటే మనకి పువ్వులు రానప్పుడు ఇలా సైడ్కి ఉన్నటువంటి ఆకులు కొమ్మ కత్తిరింపు చేసేసి ఇలా సైడ్కి ఉన్న ఆకులు తీసేసేయాలి. ఆకులు తీసేసినప్పుడు అక్కడ నుండి కొత్త చిగురు వస్తాయి అన్నమాట. కొత్త చిగురు ఎక్కడైతే వస్తుందో అక్కడ మనకి మంచిగా పువ్వులు అయితే వస్తాయి. తోటకూర వస్తే కానీ దీనికి అంతా పూతనే ఉంటుంది. ఇదిగోండి, ఇది ఆ రోజు నేను మొక్కలు మార్చేటప్పుడు నా చేతి తట్టుకున్నట్టుంది, కొమ్మ ఆ రోజు ఇరిగిపోయింది మొగ్గగా ఉన్నప్పుడు. బాధ అనిపించింది. ఆరెంజ్ మంచిగా ఉంటుంది అసలు. ఇంకా చిన్న కుండికి ఎంత మంచిగా వచ్చినాయి. వీటికి కూడా అంతే, పూలు అయిపోయినప్పుడల్లా కట్ చేస్తూ ఉంటాను. చూడండి, ఇక్కడ కొత్త చిగురు వచ్చిందా, ఇక్కడ కొత్త ఫ్లవర్స్ తీగుండి. ఇలా మళ్ళీ చుట్టూ కూడా ఈరోజు క్రూన్ చేయాలి. ఈ గులాబీ మొక్క ఏంటో దీని పని అయిపోయిందేమో అనుకుంటే, ఇంకా పువ్వులు కొన్నిసార్లు ఇక కొన్ని మొక్కలు ఇంకా పువ్వులు రాకుండా ఇంకా ఆగిపోయిందని ఇంకా మొక్క ఇంకా రికవరీ కాదు. ఈసారి ఒక్కసారి క్రూనింగ్ చేసేసి చూద్దాం. ఇంకా మొక్కని ఏమో వదిలేయాలంటే ధైర్యం రావట్లే. ఈ గుండెని బట్టి వదిలేసి వచ్చానుగా. ఇందాక వచ్చింది ఒకటి, ఇంకోటి అన్న ఉంది. మనం పిల్లలు మనం పని చేస్తున్నప్పుడు ఎట్లా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, వీటి కూడా అట్లా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మమ్మీ కనిపించకపోతే మమ్మీ ఎక్కడ ఉందో వెతుక్కుంటూ వస్తాయి కదా. ఇదిగోండి, ఇది కూడా అట్లే. ఇంకా నేను కనిపించలేక ఇట్లా లోపలికి వచ్చేసాను, అది నా వెనకాల వచ్చేసింది. ఇదిగోండి పురుగు. పంగ మొక్కలకి పచ్చిమిర్చి మొక్కలకి మనము పెస్టిసైడ్స్ వేయకపోతే ఉత్తనిగా పురుగు వచ్చేస్తుంది. ఆ పెస్టిసైడ్స్ మనం ఆర్గానిక్ పెస్టిసైడ్స్ వేస్తూ ఉంటాం కదా, నీమ్ ఆయిల్ అని, పుల్లటి మజ్జిగ అని, లేదు అంటే ఎగ్ ఆయిల్స్ ఇలా వేస్తూ ఉంటాం కదా, అప్పుడు మొక్కలు మంచి హెల్తీగా ఉంటాయి. ఇవన్నీ మొక్కలకు మనము తాడు కట్టాలి. తాడు ఊడిపోయినట్టు. ఇంకోండి, దీనికి కూడా పురుగు వచ్చినట్టుంది. ఇక పంగ మొక్కలు అన్నట్లే ఉన్నాయి. వీటిని చేద్దాము పని. తర్వాత వచ్చేసి ఇదిగోండి, టమాటా నార అక్కడక్కడ ఉంది, ఒక 2 ఇంకొకటి 3 ఉన్నట్టున్నాయి, అక్కడ కూడా కొన్ని ఉన్నాయి. వీటన్నింటిని రీపాటింగ్ చేసుకుందాము. ఇదిగోండి మొక్కలు, ఈ ఆకులన్నీ తెంపేసి బయట వాడేయాలి. ఇదిగోండి, ఈసారి ఏంటో ఇంకా దొండ మొక్కలు అయితే రికవరీ